గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ప్లస్ మనకి ట్రేడ్స్ దొరికినాయా లేదా, అసలు ఈరోజు ట్రేడబుల్గా ఉందా లేదా మార్కెట్ అన్నది ఒకసారి చూద్దాం. ప్లస్ రేపు క్రిస్మస్ హాలిడే కాబట్టి 26న మార్కెట్ ఎలా ఉండవచ్చు అన్నది ఒక అంచనా వేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి, నిన్న మనం ఏమనుకున్నాం అంటే డిస్కషన్లో ఈ క్యాండిల్ హై కానీ లో కానీ కట్ అయితే మనం అటుపక్కకి ట్రేడ్ తీసుకోవచ్చు అనుకున్నాం. కాకపోతే ఈరోజు ఈ క్యాండిల్ అటు హైకి కట్ అవ్వలేదు, లోకి కట్ అవ్వలేదు. సో ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నో ట్రేడింగ్, అంతేనా? అది. సో ఈరోజు కూడా మార్కెట్ ఏం చేసిందంటే చూడండి, ఇక్కడ ఒక డోజీ ఫామ్ చేసింది. కాకపోతే ప్రైస్ క్లోజింగ్ వచ్చేసి నిన్నటి క్లోజింగ్ కంటే కిందనే ఇచ్చింది నిఫ్టీలో. ఇది కొంచెం వీక్నెస్ని చెప్తుంది. అయినప్పటికీ ఇట్ ఈజ్ అట్ కరెక్ట్ సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ మనం వెంటనే అంటే ఇక్కడ నిన్నటి క్లోజింగ్ కంటే కింద ఇచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నెగిటివ్ అయిపోద్ది అనుకోవడం కూడా తప్పే, పాజిటివ్ అవుతుంది అనుకోవడం కూడా తప్పే. అది మార్కెటే చెప్తుంది మనకి మనం ఏం చేయాలి అన్నది. సో ఇక్కడ ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఓకే, సరే. ఇక్కడ ఏంటంటే దీనికి కూడా ఒకసారి చూడండి, ఇది హై, ఇది లో. దీనిలోకి వెళ్తే ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది, దాని తర్వాత ఇది సపోర్ట్ ఉంది. ఇవన్నీ సపోర్ట్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి త్వరలోనే ఏదో పెద్ద క్యాండిల్ ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. ఏంటి అన్నది, ఎప్పుడు అన్నది, ఎటు అన్నది తెలియదు. కానీ చూడండి, ఇట్లా కన్సాలిడేషన్ చిన్న చిన్న క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఒకరోజు పెద్ద క్యాండిల్ వస్తుంది. 2 చిన్న క్యాండిల్స్, పెద్ద క్యాండిల్, చిన్న క్యాండిల్, పెద్ద క్యాండిల్. ఇది సహజం మార్కెట్లో. చిన్న క్యాండిల్స్ వచ్చినాయి అంటే పెద్ద క్యాండిల్ ఒకటి రావాలి. ఏ పక్కకు వస్తుంది అన్నది అది తర్వాత. ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది, 5 రోజులు చిన్న క్యాండిల్స్ వచ్చినాయి, పెద్ద క్యాండిల్ ఒకటి, మళ్ళీ 3 చిన్న క్యాండిల్స్, పెద్ద క్యాండిల్ ఒకటి. ఇది అంతే మార్కెట్లో జరిగేది అది. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ఏ బిగ్ క్యాండిల్ either upside or downside. సో ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ ప్రకారమే చేసుకోండి. అంతకుమించి వేరే ఏమీ లేదు చెప్పడానికి సపరేట్గా. 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. దీనిపైకి అనడం కన్నా రైట్, ఇదే కరెక్ట్ ప్లేస్. దీనిపైకి వెళ్తే కాల్ సైడ్ వెళ్ళచ్చు, దీనికంటే కిందకు వస్తే పుట్ సైడ్ వెళ్ళచ్చు. సో చూసి ప్లాన్ చేసుకోండి. మార్కెట్ ఎటైనా మూవ్ ఇవ్వచ్చు, కిందకైనా ఇవ్వచ్చు, పైగానే ఇవ్వచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే జరిగింది, నిఫ్టీలో జరిగినట్లే. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మంచి బుల్లిష్ క్యాండిలే వచ్చింది, పైగా క్లోజింగ్ పైన ఇచ్చింది. ఈరోజు ఏం జరిగిందంటే నిన్నటి క్లోజింగ్ కంటే కింద క్లోజింగ్ ఇచ్చింది, చిన్న డోజీ ఫామ్ చేసింది. ఇది నిన్న డోజీ కాదు కానీ ఈరోజు డోజీ ఫామ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నిక్గా ట్రిక్ ఉపయోగించుకొని చేయాలి. నిన్నటి క్యాండిల్ హైయే చూసుకోండి, నిన్నటి క్యాండిల్ లోవే చూసుకోండి, అదే బెస్ట్. ఈరోజు ఎందుకంటే ఇది ఎక్స్పైరీ మూలంగా దీన్ని శాండ్విచ్ చేసేసారు. కాల్ బయర్స్, పుట్ బయర్స్ కలిసి, బయర్స్ కాదు, సెల్లర్స్, కాల్ సెల్లర్స్, పుట్ సెల్లర్స్ కలిసి శాండ్విచ్ చేసేసి ఒక రేంజ్లో ఫిక్స్ చేసేసి అలా ఉంచేశారు. కానీ ఇది 26న ఇలా ఉండదు, వేరేలా ప్రవర్తించవచ్చు. మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మంచి మూమెంట్ వస్తుంది, గ్యాప్ డౌన్ అయినా మంచి మూమెంట్ వస్తుంది. అది రావాలని కోరుకోవాలి అంతే. ఓకే, ఇది
దీని తర్వాత రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, సపోర్ట్ ఇక్కడ ఉంది, అంతే. ఇంతకు మించిది ఏమీ లేదు దీంట్లో. ఇది రేంజ్. దీన్ని ఇది అనుకోవడం కన్నా ఇక్కడ అనుకోవడం బెస్ట్. ఇది 51,700 పైన కాల్ సైడ్ వెళ్ళిపోవచ్చు. 5700 600 కింద పుట్ సైడ్ వెళ్ళచ్చు. 1100 పాయింట్స్ జోన్లో అసలు ఏం చేయకుండా ఉంటే బెస్ట్ అనమాట. అది ఓకే. సరే, ఈరోజు ట్రేడ్స్ చూద్దాం. నిఫ్టీలో మనకి సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయినాయి. దాని తర్వాత బ్రేక్ డౌన్ వచ్చింది, లెవెల్స్ డ్రా చేసుకున్నాం. బ్రేక్ డౌన్ బట్టి 23,750 రేంజ్ వచ్చేసి మనకి వచ్చింది. సో 23,750 సిఈ, 23,800 పిఈ ఈ రెండు లేఅవుట్ చేసుకుంటే దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే. దీంట్లో ఏం జరిగిందంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఒకటి సిఈ సైడ్ ట్రేడ్ వచ్చింది. ఎప్పుడంటే యాక్చువల్గా ఇది ట్రేడ్ ఇచ్చింది, కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చింది. ఇక్కడ మనం బై చేసాం, అది కాస్త ఏం చేసిందంటే ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంది. జస్ట్ 10 minutes లోపలే స్టాప్ లాస్ అయిపోయింది. ఒక స్టాప్ లాస్ అయిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ అయ్యింది మనం. ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ స్టాప్ లాస్ కన్నా ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చినాయి. ఓకే, దాని తర్వాత ఇటు సిఈ సైడ్ ట్రేడ్ లేదు, పిఈ సైడ్ ట్రేడ్ లేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో అస్సలు ఈరోజు ట్రేడే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈ రెండు క్యాండిల్స్లో స్పెషల్ క్యాండిల్స్ వచ్చినాయి, 935, 940. లెవెల్స్ డ్రా చేసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో 51,200 అన్నది సిఈ పిఈ చార్ట్స్ లేఅవుట్ చేసుకుంటే దీంట్లో 950కి స్పెషల్ క్యాండిల్ వచ్చింది. దీంట్లో కూడా ఏం చేయిందంటే పిఈ సైడ్ అయితే ఒక్క ట్రేడ్ కూడా లేదు, సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ యాక్టివేట్ అయింది. అది మనం బయింగ్ ప్రైస్ వచ్చేసి మంది ఈ లైన్. సో ఈ లైన్ దగ్గరకు వచ్చినప్పుడే కొంటాం. ఇది కొన్న తర్వాత కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కింద పైన చేస్తుంది. ఇక్కడ కొంచెం వచ్చింది అంతే, 30 పాయింట్లు ఏమో వస్తుంటుంది, 30-40 పాయింట్లు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ బుక్ చేసుకుంటే చేసుకునే పని, ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు లాస్ అంటే పెద్ద లాస్ ఏం కాదు. 96 రూపీస్లో బై చేస్తే 33 దగ్గర క్లోజ్ అయింది అది. సో ఆ విధంగా చూసుకున్న 96 - 33 అంటే 63 పాయింట్స్ లాస్. ప్లాట్తో చేసే వాళ్ళకి దాదాపుగా 940 రూపీస్ లాస్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ మాత్రం లాసులు మనం జీవితంలో చాలా ఇచ్చుంటాం. సో అది పెద్ద లాస్గా అనిపించదు. ఓకే, సో ఇదనమాట. సో ఈరోజు కూడా క్యాండిల్స్ డోజీస్ ఫామ్ అయి చేసినాయి నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో 26th మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో బీ కేర్ఫుల్, అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.